ప్రధాని మోదీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్రధానిగా నిలవనున్నారు. ఆగస్టు నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్ చేపట్టనుంది. ఈ పదవీ కాలంలో భారత్ 3 అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సమావేశాలకు మోదీ అధ్యక్షత వహిస్తారు. మరోవైపు విధుల నిర్వహణలో భారత్కు సంపూర్ణ మద్దతు అందిస్తామని రష్యా, ఫ్రాన్స్ ప్రకటించాయి. భారత్ అజెండా స్ఫూర్తిదాయకంగా ఉందని చెబుతూ రష్యా అభినందించింది. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత తదితర ప్రపంచ అంశాలను భారత్ అజెండాలో చేర్చడాన్ని రష్యా ప్రముఖంగా ప్రస్తావించింది. అధ్యక్ష పీఠాన్ని చేపడుతున్న భారత్కు అభినందనలు. భారత్ అజెండా చాలా బాగుంది. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత తదితర ప్రపంచ అంశాలకు సముచిత స్థానం కల్పించారు. సమర్థంగా మంచి ఫలితాలనిచ్చే దిశగా భారత్ కృషి చేస్తుందని ఆశిస్తున్నా అని భారత్లోని రష్యా రాయబారి నికోల్ కుదాషేవ్ ట్వీట్ చేశారు. మరోవైపు ఫ్రాన్స్ కూడా భారత్కు అభినందనలు తెలిపింది. ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత తదితర వ్యూహాత్మక అంశాలపై భారత్తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్ తర్వాత ఈ పదవిని భారత్ చేపట్టడం సంతోషంగా ఉంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్లోని ఫ్రాన్స్ రాయబారి ఇమాన్యుయల్ లెనెన్ ట్వీట్ చేశారు. ప్రపంచానికి అవసరమయ్యే పలు కీలకమైనటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తిస్తామని ఐరాసలోని భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి ట్విట్టర్ వేదికగా ఓ వీడియోలో వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఎప్పుడు ముందుంటుంది. ఇకపై కూడా ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పదవిని చేపట్టడంలో చేసిన కృషికి గాను ఫ్రాన్స్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. India has just assumed the presidency of the United Nations Security Council on the 1st of August. It is indeed an important moment for India and for all of us in the permanent mission of India to the United Nations. I would like to thank France for presiding over the Council in July. In particular, my dear friend and colleague, His Excellency Ambassador de Rivière, Permanent Representative of France to the United Nations, who has successfully steered the French presidency through the month. Given his vast experience and insight into the working of the United Nations, especially the Security Council, Ambassador Nicolas and his team have set very high standards for others to emulate. India and France enjoy historical and close relations, and I would like to thank France for all the support which they have given us during our stint in the Security Council. During our presidency in August, India is organizing 3 high-level signature meetings focusing on our priority areas, that is, maritime security, peacekeeping, and counter-terrorism. India will also be organizing a solemn event in the memory of peacekeepers. The Security Council will also have on its agenda several important meetings including Syria, Iraq, Somalia, Yemen, and the Middle East. The Security Council will also be adopting important resolutions on Somalia, Mali, and the UN interim force in Lebanon. I am confident that India's presidency will contribute to strengthen international peace and security further. Thank you. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనంటూ ఉజ్బెకిస్తాన్ మరోసారి తన మద్దతును ప్రకటించింది. ఐరాసలోని పెద్ద దేశాల్లో భారత్ ఒకటి. ఆగ్నేయ ఆసియా దేశాల్లో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. కాబట్టి భారత్కు ఐరాస పెర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వడం చాలా ముఖ్యమని భారత్లో ఉజ్బెకిస్తాన్ రాయబారి దిల్సోద్ అఖ్టోవ్ పేర్కొన్నారు. భారత్ ఇవాళ రొటేషన్ పద్ధతిలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అఖటోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వ హోదాకు తాము ఎప్పటినుంచో మద్దతు తెలుపుతున్నామని, ఐరాసలో శాశ్వత సభ్యత్వ హోదా లేని దేశాలకు కూడా తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అఖటోవ్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి భారత్ కృషి చేస్తోందని, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కూడా భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ఉజ్బెకిస్తాన్ రాయబారి అఖటోవ్ వ్యాఖ్యానించడం విశేషం. India is one of the biggest member of the United Nations, of course, and plays really big, important role in organization. And of course, membership, non-permanent membership of India since January of this year for next 2 years
It is also the important event for the world community, of course, for the such kind of very key body of the United Nations, and generally Uzbekistan supports Indian candidacy to obtain the status of a permanent member of the United Nations Security Council. And we of course supported the non-permanent. We have been supporting always Indian candidacy to non-permanent, and supported for these 2 years also.